నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నందిపాటి శ్యామ్, టీడీపీ నాయకులు వడ్లమూడి రమేష్ చౌదరి, నాటకరాణి నవీన్, రోహిణి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే సమస్యలు చెబుతున్నారో, ఏవైతే వినతులు ఇస్తున్నారో అవి రోడ్లకు సంబంధించి అయినా, రైళ్లకు సంబంధించి అయినా, తాగునీరైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, అదేవిధంగా ఎక్కడన్నా పార్కులకు సంబంధించి ఆక్రమణ జరిగిన ఏ సమస్యలున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతిదీ కూడా నోట్ చేసుకొని ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వారితో మాట్లాడి ఏమేమి సమస్యలు వచ్చాయో చేయగలిగినవి కూడా చేసుకుని ఒకవేళ దాంట్లో చేయలేకపోయిన ఏదైనా ఉంటే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించి గతం నుంచి కూడా 339 వర్కులు కానీ, మొన్నటి రోజున మే 15 ఏదైతే 168 వర్క్స్ కార్పొరేషన్లో పెట్టాం అవి కానీ, కరెంటుకు సంబంధించినటువంటి కూడా ప్రజా దర్బారులో వచ్చిన వెనుకలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు సూచనలు, సలహాలు అవి కూడా తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లక్ష్యం ఒకటే, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిలో ఉండాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఎలక్షన్స్ ముందు మాటిచ్చి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే దాంట్లో కూడా ఈ ప్రజా దర్బార్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను.